కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మహారాష్ట్రలోని నాగ్పూర్ వేదికగా ప్రారంభం కానున్నాయి. హమ్ తయార్ హై నినాదంతో నేడు నాగ్పూర్లో భారీ సభ జరగనుంది. నాగ్పూర్ సభకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి నేతలు హాజరు కానున్నారు. నాగ్పూర్లో భారీ సభకు పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. పార్టీ సీనియర్ నేతలతో పాటు ఇండియా కూటమి నేతలు సైతం పాల్గొననున్నారు. త్వరలోనే లోక్సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఏఐసీసీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా ఇవాళ ఉదయం ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో అధ్యక్షుడు ఖర్గే జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక సహా పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాగా ఈ ఆవిర్భావ దినోత్సవ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తరలి వెళ్తున్నారు. సుమారు 10 లక్షల మంది ఈ సభలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుండగా తెలంగాణ నుంచి 50,000 మంది కార్యకర్తలు వెళ్తున్నట్లు సమాచారం. ప్రతి నియోజకవర్గం నుంచి సభకు వెళ్లే కార్యకర్తల కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద సంఖ్యలో బస్సులు, ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రైట్. కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మహారాష్ట్రలోని నాగ్పూర్ వేదిక ప్రారంభం కానున్నాయి. ఈ సభకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరవునున్నారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, శంకరి, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏఐసీసీ ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తుంది. అందుకే నాగ్పూర్ లో ఈ సభను ఏర్పాటు చేసింది. 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అయితే ఇది చాలా గ్రాండ్ గా చేయాలని భావిస్తుంది. మహారాష్ట్ర కాంగ్రెస్ అక్కడ భారీగా ఏర్పాట్లు చేసింది. ఈసారి ఖచ్చితంగా మహారాష్ట్రలో అధికారంలోకి వస్తామన్న ఒక అంచనాలు అయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. అక్కడ ఎన్సీపీ, కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, శివసేన పార్టీ కలిసి ఈసారి అధికారంలో రాబోతున్నాయి. అంతేకాకుండా వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా గణనీయమైనటువంటి సీట్లు సాధించే అవకాశాలు ఉన్నాయంటూ సర్వేలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ సభ కొంత ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ యొక్క నాగ్పూర్ కి ఒక ప్రత్యేకత ఉందనే చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీకి నాగ్పూర్ కి ఒక అవినాభావ సంబంధం ఉంది. 1959లో నాగ్పూర్ లో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలోనే ఏఐసీసీ చీఫ్ గా ఇందిరాగాంధీ ఎన్నికయ్యారు. స్వాతంత్రానికి పూర్వం 1920లో సహాయ నిరాకరణ ఉద్యమానికి కూడా పిలుపునిచ్చింది నాగ్పూర్ నుంచే. మరోపక్క బీజేపీ సైద్ధాంతిక మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ కి ప్రధాన కేంద్రంగా నాగ్పూర్ ఉంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించింది కూడా నాగ్పూర్ లోనే. సో నాగ్పూర్ ఈ చారిత్రక నేపథ్యం కలిగినటువంటి ఈ ప్రాంతంలో ఈసారి ఎన్నికలకు సంసిద్ధత సభను ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించే అవకాశం ఉంది. హమ్ తయార్ హై అన్న నినాదంతో ఈ యొక్క నాగ్పూర్ లో ఈ భారీ సభను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ సభ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ యొక్క సభకు నాగ్పూర్ లో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లను కూడా అధిష్టానం చేసింది. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేతలైనటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరు కాబోతున్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సభలో సుమారు 5 లక్షల నుంచి 6 లక్షల వరకు కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఒక ఎన్నికల శంఖారావాన్ని నాగ్పూర్ వేదికగానే కాంగ్రెస్ పూరించనుంది. ఇక ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నామంటూ ఒక ఇండియా కూటమితో కలిసి బీజేపీని ఎదుర్కోవాలి, ఈసారి బీజేపీని గద్దెదించాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సభలో నాయకుల ప్రసంగాలన్నీ కూడా ఉండే అవకాశం తెలుస్తుంది. ఈ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళికను కూడా ఈ రోజు ఈ ఆవిర్భావ దినోత్సవంలో ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా